ఓకే, జస్ట్ ఇమాజిన్ ఒక సినారియో. ఒక రోజు మార్నింగ్ లేచి ఫోన్ చూస్తూ ఉంటే మీ ఫేవరెట్ టీవీ యాంకర్ పేరు సైబర్ క్రైమ్ లో ట్రెండ్ అవుతూ ఉంటే ఎలా ఉంటుంది? సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ లైఫ్ ని బిల్డ్ చేస్తుంది అండ్ అదే ఒక్క పోస్ట్ లైఫ్ ని డిస్ట్రాయ్ కూడా చేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది విష్ణుప్రియ కేసులో. యాంకర్ నుండి కాంట్రవర్సీ సెంటర్ వరకు జర్నీ చాలా ఫాస్ట్ గా జరిగింది. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, ఆమె తప్పు చేసిందా లేదా సొసైటీ ఓవర్ రియాక్ట్ అవుతుందా? ఇన్స్టాగ్రామ్ పోస్ట్, పెయిడ్ సబ్స్క్రిప్షన్ అండ్ ఆబ్సెస్ కంటెక్స్ట్ అలిగేషన్స్ లో విష్ణుప్రియ మీద కేసు ఫైల్ అయింది. ఇది సింపుల్ కాంట్రవర్సీ కాదు, ఇది ఫుల్ ఇంటర్నెట్ ని డివైడ్ చేసిన కాంట్రవర్సీ. ఈ మధ్య తను స్టార్ట్ చేసిన పెయిడ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఒక పెద్ద లీగల్ ట్రబుల్లోకి పడిపోయింది. యాక్చువల్ గా విష్ణుప్రియ కేసులో ఏం జరిగింది, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఫైల్ అయింది? లెట్స్ డైవ్ ఇన్ టు ద డీటెయిల్స్. వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్? విష్ణుప్రియ భీమినేని అంటే తెలుగు టీవీలో ఒక వెల్ నోన్ యాంకర్. తెలుగు టీవీలో గ్లామర్ యాడ్ చేసిన యాంకర్. స్క్రీన్ మీద కాన్ఫిడెన్స్, సోషల్ మీడియాలో బోల్డ్నెస్. కానీ ఇప్పుడు అదే బోల్డ్నెస్ ప్రాబ్లం అయింది. రియాలిటీ షోస్, ఎంటర్టైన్మెంట్ అండ్ సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియా వల్ల తను చాలా పెద్ద కాంట్రవర్సీని ఫేస్ చేయాల్సి వస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ఆమె మీద ఒక కంప్లైంట్ ఫైల్ అయ్యింది. అలిగేషన్ ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్ లో అలిజిడ్లీ సెమీ న్యూడ్ ఆప్షన్స్ కంటెంట్ ని పోస్ట్ చేస్తుంది అని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఇది జస్ట్ పోస్ట్ గురించి కాదు. కంప్లైంట్ ప్రకారం ఆమె ఎక్స్క్లూజివ్ పెయిడ్ కంటెంట్ కూడా ఆఫర్ చేస్తుంది. అంటే ఫాలోవర్స్ మంత్లీ ఫీ పే చేస్తే ప్రైవేట్ కంటెంట్ కి యాక్సెస్ దొరుకుతుంది. ఇదే పాయింట్ వల్ల కాంట్రవర్సీ చాలా పెద్ద ఇష్యూ అయింది. ఎందుకంటే ఇది మానిటైజేషనా లేదా లా వయలేషన్ అన్న డిఫరెన్స్ వల్ల. ఇన్ కేస్ మొత్తం స్టోరీ తెలియని వాళ్ళ కోసం అసలు ఏం జరిగింది అంటే, విష్ణుప్రియ సడన్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక సబ్స్క్రిప్షన్ ఫీచర్ ని యాక్టివేట్ చేసింది. అంటే మీరు తన ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలి అంటే మంత్లీ 390 to 400 రూపీస్ పే చేయాలి. రిపోర్ట్స్ ప్రకారం ఆల్రెడీ 3300 మెంబర్స్ కి పైగా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. అంటే మంత్లీ తను జనరేట్ చేసే ఇన్కమ్ దగ్గర 13 lakh రూపీస్. అండ్ ట్విస్ట్ కూడా ఇక్కడే ఉంది. అదేంటి అంటే, ఈ పెయిడ్ కాంటెంట్ లో ఆబ్సీన్ అండ్ సెమీన్యూడ్ ఫోటోస్, వీడియోస్ పెడుతుంది అని అలిగేషన్ వచ్చింది. దీనివల్ల ఏప్రిల్ 12న AISF ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు వెళ్లి ఒక ఫార్మల్ కంప్లైంట్ ని ఫైల్ చేశారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, విష్ణుప్రియ డబ్బుల కోసం యూత్ ని మిస్లీడ్ చేస్తుంది. సోషల్ మీడియాని అడల్ట్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ గా యూజ్ చేయడం తప్పు అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈవెన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని బ్లాక్ చేయాలి అని కూడా డిమాండ్ చేశారు. వాళ్ళు సెక్షన్ 67 IT యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. సెక్షన్ 67 ఏంటి అంటే, ఆన్లైన్ లో ఆబ్సెన్స్ కంటెంట్ ని పబ్లిష్ చేసి యూజ్ చేయడం. కానీ ఇప్పటి వరకు ఫైనల్ వర్డిక్ట్ అయితే రాలేదు, ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లోనే ఉంది. కానీ కంప్లైంట్ ప్రకారం ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేస్తున్న కాంటెంట్ అందరికి బోల్డ్ గా అనిపిస్తుంది అని, ఇంకొంతమంది ఆబ్సెన్స్ అని, అండ్ ఇంకొంతమంది డిఫరెన్స్ ఏంటి అంటే, చూసే వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. కొంతమంది ఆర్ట్ అంటుంటే ఇంకొంతమంది ఆఫెన్స్ అంటున్నారు. స్టోరీ ఇక్కడ ట్విస్ట్ అవుతుంది. అండ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్, మనీ కోసం ఎక్స్క్లూజివ్ కంటెంట్, ఇలాంటివి క్వశ్చనబుల్ గా మారి. అండ్ ఇక్కడ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటి అంటే, కంటెంట్ ని సెల్ చేస్తే బిజినెసా లేదా బౌండరీస్ క్రాస్ చేస్తే క్రైమా? లైన్ చాలా థిన్ గా ఉంటుంది, కానీ ఇంపాక్ట్ అయితే చాలా హెవీగా ఉంటుంది. కంప్లైంట్ డైరెక్ట్ గా సైబర్ క్రైమ్ దగ్గరికి ల్యాండ్ అయ్యింది. అండ్ సెక్షన్ 67 IT యాక్ట్ సీరియస్ మ్యాటర్. లా ఎంట్రీ అయితే గేమ్ వేరే లెవెల్ కి మారిపోతుంది. అండ్ కేస్ ఫైల్ అయిందంటే గిల్టీ ప్రూవ్ అయినట్టు కాదు. ఆఫ్ కోర్స్ మరి విష్ణుప్రియ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే, యాజ్ ఆఫ్ నౌ తను ఈ కొత్త కేసు పైన సైలెంట్ గానే ఉంది. లాస్ట్ ఇయర్ బెట్టింగ్ యాప్ కేసులో లాయర్ తో వెళ్లి స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ఈ పేడ్ సబ్స్క్రిప్షన్ మ్యాటర్ లో మాత్రం ఇంకా అఫీషియల్ గా రెస్పాన్స్ అయితే ఏం రాలేదు. అండ్ విష్ణుప్రియ సైడ్ నుండి క్లియర్ గా డీటెయిల్ లీగల్ స్టేట్మెంట్ రాలేదు అని రిపోర్ట్స్ వచ్చాయి. సో ఆమె సోషల్ మీడియా యాక్టివిటీ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఆమె సపోర్టర్స్ చెప్తున్నది ఇది నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ కాంటెంట్ అండ్ సబ్స్క్రిప్షన్ మోడల్ ఇప్పుడు కామన్ అని. అండ్ చాలా మంది సైలెన్స్ కూడా ఒక ఆన్సర్ లాంటిదే అని. కానీ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా ఇగ్నోర్ చేస్తున్నారా అన్నది తెలీదు. బికాస్ సమ్ టైమ్స్ సైలెన్స్ ఇస్ అ స్ట్రాటజీ. అండ్ సోషల్ మీడియాలో ఇప్పుడు వాట్ జరుగుతుంది, సపోర్టర్స్ వర్సెస్ క్రిటిక్స్. వ్యూస్ చాలా డిఫరెంట్ అండ్ కాంట్రడిక్టింగ్ అయితే ఉన్నాయి. కొంతమంది తన బాడీ, తన కంటెంట్, తన చాయిస్, ఇట్స్ హర్ పర్సనల్ ఫ్రీడమ్ అండ్ కాంటెంట్ మానిటైజేషన్ అని సపోర్ట్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ కాంటెంట్ ఈస్ అ నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్కమ్ మోడల్ అని, సెమీ న్యూడ్ డస్ నాట్ ఆటోమేటికలీ మీన్ ఆప్షన్స్ అని, అండ్ ఇది పర్సనల్ ఫ్రీడమ్, క్రియేటర్ కి ఎర్నింగ్ రైట్ ఉంటుంది అని చాలా మంది సపోర్ట్ చేస్తుంటే, ఇంకో సైడ్ క్రిటిక్స్ పబ్లిక్ ఫిగర్ కాబట్టి, ఎస్పెషలీ పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది అని స్పెసిఫై చేస్తున్నారు. అండ్ ఇది లిమిట్ క్రాస్ అయ్యింది, ఇన్ఫ్లుయెన్స్ అనేది రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని, కాంటెంట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్, పెయిడ్ ఎక్స్ప్లిసిట్ కాంటెంట్ వైలేట్ సోషల్ మీడియా ఎథిక్స్ అని,
Influencer should have responsibility due to youth audience and subscription is a common among influencer అని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎవరి వర్షన్ వాళ్ళది. అండ్ ట్రూత్ ఏంటి అంటే ఇంటర్నెట్ లో అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది, కానీ క్లారిటీ ఎవరికి లేదు. ఫైనల్ గా ఇష్యూ మనకి ఒక బిగ్ క్వశ్చన్ ఇస్తుంది. ఫ్రీడమ్ అంటే ఎంతవరకు ఫ్రీడమ్, బోల్డ్ అంటే ఎంతవరకు ఆప్షన్స్. బికాజ్ ఇక్కడ మనం కొన్ని థింగ్స్ ని కన్సిడర్ చేయాలి. కంటెంట్ చేంజ్ అయితే పర్సెప్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఫ్రీడమ్ ని యూస్ చేసుకోవడం ఈజీ, కానీ మిస్యూజ్ చేస్తే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. వైరల్ అవ్వడం ఈజీ, కానీ లీగల్ గా సేఫ్ గా ఉండడం కష్టం. సోషల్ మీడియాలో ఫేమ్ ఫాస్ట్ గా వస్తుంది, అంతకన్నా తొందరగా ఇంకా ఫాస్ట్ గా కాంట్రవర్సీ వస్తుంది. లీగల్ రియాలిటీకి వస్తే ఇన్ ఇండియా ఆప్షన్స్ అండర్ ఐటీ యాక్ట్ డిపెండ్స్ ఆన్ కాంటెక్స్ట్, ఇంటెంట్ అండ్ ఇంపాక్ట్. నాట్ ఆల్ బోల్డ్ అండ్ రివీలింగ్ కాంటెంట్ ఈస్ ఆటోమేటికలీ ఇల్లీగల్ అయితే కాదు. పెయిడ్ కాంటెంట్ కంప్లైన్స్ కేస్, బట్ ఇంటెంట్ అనేది బికాస్ ఆఫ్ అ కీ ఫ్యాక్టర్ కాబట్టి that is also considered. So what do you guys think about this whole controversy? Do let me know your opinion in the comment section below, and thank you so much for watching the video. Hope you guys like it. If you do, please do like, share and consider subscribing. Next video lo malli kaludam. Appati varaku bye bye.